అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మువ్వల సవ్వడి అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో గనక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైలు పరిగెడుతుంది. ప్రయాణికులు ఎవరి మటుకు వాళ్ళు వారి మొబైల్ ఫోన్స్ను చూసుకుంటున్నారు. కొందరు పేపర్, బుక్స్ లాంటివి చదువుకోవటంలో నిమగ్నమయ్యారు. మరికొందరైతే కునికి పాటలు పడుతున్నారు. ఓ ట్రాన్స్జెండర్ చేతులతో తప్పెట్లు చెరుస్తూ మీ మీదకి వస్తుంటే అక్కడున్న మగవారంతా తుల్లిపడ్డారు. అప్పటికే మల్లికను అక్కడంతా వింతగా చూస్తున్నారు. మనసుల్లో అదో రకమైన భయం, జుగుప్స ఎక్కడ చెయ్యేసి పట్టుకుంటుందోనని. అందుకేనేమో తమ వంతు ఎలాగో తప్పదని పర్సుల్లోంచి డబ్బులు తీసి సిద్ధంగా పట్టుకొని ఉన్నారు. మల్లిక చేతుల్లో డబ్బులు నిండుకుంటుంటే బయట మూటన జాకెట్టులు కూరుకుంటూ ఇవ్వని వాళ్ళని ఒక ఆట పట్టిస్తుంది. భరించలేని కొందరు చేసేది లేక ఎంతో కొంతిచ్చి వదిలించుకుంటుంటే చూసే వాళ్లకు నవ్వుల పండుగగా ఉంది. ఆ మనిషిని ఆమె అనాలో అతను అనాలో తెలియని వింత శరీర సౌష్ఠవం పిల్లలకైతే మహా విడ్డూరంగా ఉంది. ఎవరమ్మా అలా ఉన్నారు? ఆంటీయా, అంకులా? అమాయకంగా అడుగుతున్న కొడుకు నోటిని మూసేసింది వాళ్ళమ్మ. ఆ పిల్లవాడి మాటలు మల్లిక చెవిన సోకకపోలేదు. తనకు తెలుసు, పసిపిల్లలు మొదలు ముసలివారు వరకు తానొక వింత మనిషినని. ఇలా పెరగటం నా లోపం కాదు కదా. నా ఇష్టానికి తగ్గట్టుగా నేను మసులుకోవటం నేను చేస్తున్న తప్ప. నా పుట్టుక కూడా ఒక జీవితమేనా? ఆ దేవుడిచ్చిన జన్మనే భరిస్తున్నాను. మల్లిక మనసులో ఏదో వేదన. మగవాడనే వారిని ఏ ఒక్కరిని వదలకుండా డబ్బులు వసూలు చేస్తూ ముందుకెళ్తున్న మల్లిక రైలు గుమ్మం దగ్గర ముడుచుపెట్టుకొని కూర్చున్న ఓ వృద్ధురాలిని చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమెను చూడగానే కళ్ళ ముందు తన అమ్మ కనిపించింది. అమ్మను తలుచుకోగానే కన్నీళ్లు ఊపికి వచ్చాయి. ఆ వృద్ధురాలి చర్మం పలచబడి నరాలు బయటపడి ఎముకల గూడు మాత్రమే మిగిలి కృంగి కృషించిపోయిన ఆమెను చూస్తే మల్లిక గుండె తరుక్కుపోయింది. అమ్మ, నువ్వేమైనా తిన్నావా? ప్రేమగా మల్లిక పలకరించేసరికి ఆ వృద్ధురాలు తల పైకెత్తి చూసింది. లోతుకుపోయిన ఆ కళ్ళల్లో ఎన్నో రోజుల ఆకలి తాండవిస్తుంది. ఆమె అలా చూస్తుంటే మల్లిక కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. తడి బారిన ఆ చెమ్మకు కాటుక కరిగిపోతుంటే బయట చెంగుతో కళ్ళను ఒత్తుకుంటూ జాకెట్లోని చెయ్యి పెట్టి చేతికి వచ్చిన నోట్లను ఆ వృద్ధురాలి చేతిలో పెట్టింది. ఆమెను కొడుకులు గాలికి వదిలేశారని తెలిసి మా ఊళ్ళో మా అమ్మ ఎలా ఉందో మనసు మబ్బు పట్టినట్టుగా ఏ క్షణానైనా కళ్ళలోంచి కన్నీళ్లు కురిసేలా ఉన్నాయి. ఈ వృద్ధురాలిని చూడగానే అమ్మను చూడాలనే కోరిక తట్టించింది. ఇన్నాళ్లకు మల్లిక రైలు దిగి వెళ్ళిపోలేదు. ఆ రైలు రాజమండ్రి మీదుగా వెళ్తుంది కాబట్టి ఏదో ఆశయంతో తనూరు వెళ్ళటానికే నిశ్చయించుకొని ఓ కిటికీ ఓరగా కూర్చుంది. రైలు పరిగెడుతూనే ఉంది, తనని గతంలోకి లాక్కెళుతూ. మల్లిక ఆ ఇంటి గారాల పట్టి కాదు మల్లికగా మారిపోయిన మహేష్ అనే వాడిని చెప్పుకుంటే బాగుంటుందేమో. రాజేశ్వరి రామారావులకు ఇద్దరు తర్వాత మూడో సంతానం తాను. అందరికంటే చిన్నవాడవటం వలనేమో తల్లి ఎంతో ముద్దు చేసేది. అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతూ అమ్మని గమనించటం చేస్తూ ఉండేవాడు. అమ్మ బొట్టు పెట్టుకుంటుంటే తాను పెట్టుకోవటం, చిన్న పిల్లాడలా అడిగి పెట్టించుకుంటుంటే ఆ తల్లి ఎంతగా మురిసిపోయేదో. రాను రాను అదొక పిచ్చిగా ముదిరిపోయింది మహేష్కి. వయసు పెరుగుతున్న కొద్దీ అలంకారాలు ఎక్కువయ్యాయి. రోజులో ఎక్కువసేపు అద్దం ముందే గడిపేవాడు. బొట్టు పెట్టుకోవటం, కాటుక దిద్దుకోవటం, పెదాలకు రంగు పూసుకోవటం, తల్లో పువ్వును పిన్నుతో తగిలించుకోవటం, గుండెలపై ఒక తువాల గుడ్డను పడేసుకుని వయ్యారంగా నడిచి చూసుకోవటం, సన్నటి గొంతుకతో ఆడదానిలా మాట్లాడటం, ఇలా ఎన్నో అలవాట్లుగా మారిపోయాయి. ఆఖరికి అమ్మ పెట్టుకునే మువ్వుల పట్టీలపై కూడా కన్నేశాడు. అమ్మ, ఇవి తీసివ్వమ్మా, నాకు పెట్టుకోవాలని ఉందని అదే పనిగా అడుగుతున్న కొడుకును సున్నితంగా వారించేది తల్లి.
తప్పు మహేష్, ఇలాంటివి నువ్వు పెట్టుకోకూడదు. నువ్వు మగాడివి, మగాడుగానే ఉండాలి. రోజంతా నువ్వు చేస్తున్న పనులన్నీ గమనిస్తూనే ఉన్నాను. అదే పనిగా అద్దం ముందు కూర్చొని ఆడదానిలా సింగారించుకోవటం ఏమీ బాగోలేదు. నిన్ను చూసందరూ నవ్వుతుంటే నాకేమీ అనిపించటం లేదా అని తల్లి మందలిస్తూ అడుగుతుంటే అప్పుడర్థమయ్యింది తనకు. అందరూ తనని చూస్తూ ఆడింగోడు అని ఎందుకంటున్నారో. అవును, వీళ్ళందరికీ ఎందుకమ్మా? నేనసలు ఎలా తయారైతే వీళ్ళకేమయ్యింది? అందరూ నన్నెందుకు అదోలా చూస్తున్నారు? చెవుల్లో ఏదో చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు. అందరిలా నన్నెందుకు చూడ్డం లేదు? బొమ్మలకు పెళ్ళిళ్ళు చేద్దామంటే ఎవరు ఆడమంటున్నారు? ఆ బంతాటలు దొంగాటలు నాకు నచ్చటం లేదు. నాతో ఎవరు ఆడుకోరు, సరి మాట్లాడరు. తల్లితో చెప్పుకొని బావురమన్నాడు మహేష్. ఆ మాటలన్నీ వింటున్నారన్నలిద్దరు. ఒరేయ్, నిన్ను చంపేస్తాం, నీ మూలాన మేము తలెత్తుకోలేకపోతున్నాం. ఆ ఆడంగి వేషాలు మానకపోతే కాళ్ళు చేతులు కట్టి ఇంట్లోనే కూర్చోబెడతాం. ఊళ్ళో అంతా మీ తమ్ముడేంటి ఆడదానిలా నడుస్తున్నాడని అడుగుతుంటే మాకు తలవంపుగా ఉంది. మగాడుగా పుట్టావు, మగాడు లక్షణాలు అలవర్చుకో అంటూ కొట్టినంత పని చేశారన్నలిద్దరు. వాళ్ళిద్దరూ ఒకేసారి విరుచుకుపడ్డంతో బెదిరిపోయాడు పాపం మహేష్. తల్లి చాటుకెళ్ళి దాక్కున్నాడు. గారాల కొడుకవ్వటంతో ఆ తల్లికి పాపం అనిపించింది. కన్న తల్లి వారించటంతో అన్నలిద్దరూ అంతటితో ఆపేశారు. యుక్త వయసు వచ్చేసరికి రాను రాను స్త్రీలలో ఉండే లక్షణాలన్నీ మరింతగా ప్రభావితం చేస్తున్నాయి మహేష్ని. చాటుమాటుగా ముస్తాబవుతున్న అలంకరణతో బాహటంగా నిత్యం సింగారింపుకోవాలన్న తపన ఎక్కువైపోయింది. తానింకా అక్కడే ఉంటే ఇంట్లోనూ బంధువుల్లోనూ మరింత చులకనగా చూస్తూ నవ్వుల పాలు చేస్తారని ముందే గ్రహించి ఎవరికి చెప్పా పెట్టకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు మహేష్. తాను పూర్తిగా స్త్రీగా కనిపించాలని కోరికతో హిజ్రాలో ఒకడిగా చేరిపోయాడు. మహేష్ కాస్త మల్లికగా పేరు మార్చుకొని వారిలో కలిసిపోయారు. వారు చేసుకున్న జల్సా పండుగలో మొదటిసారిగా ఎంతో ఆనందాన్ని పొందింది మల్లిక. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తన స్నేహితులతో కలిసి సంతోషంగా సరదాగా సాగిపోతుంటే తన లాంటి వారి మధ్యకు రావటం వల్లే. అక్కడున్న వారంతా చదువుకున్న వారే అయినా అంతా నిరుద్యోగులే. పేదవాడైనా సంపన్నుడైనా అందరిది ఒకే జీవన విధానం. పొట్టకూటి కోసం రైళ్లలోనూ బస్సుల్లోనూ షాపుల్లోనూ అడుక్కుంటుంటే చాలు, రోజు జల్సాగా గడిపేయొచ్చు. వారేంటో అర్థమయ్యే వారి మధ్య వారికి అందమైన ప్రపంచం కనిపించేది. అందుకే మల్లిక మందారంగా వికసించింది వారందరి మధ్య. ఈరోజు ఆ వృద్ధురాలిలో తల్లి కనిపించేసరికి గతమంతా కళ్ళ ముందు గిర్రున తిరిగింది. ఇంతలో తాను దిగాల్సిన స్టేషన్ రావటంతో 10 ఏళ్ల తర్వాత బరువెక్కిన గుండెలతో రైలులో నుంచి కిందకి దిగింది. మల్లిక తనూరులోకి అడుగుపెట్టింది. ఒక్కో ప్రదేశాన్ని చూస్తూ వెళ్తుంటే తన వెంటపడి వెక్కిరించిన జ్ఞాపకాలు తరుముతున్నాయి. అదిగో ఆ రావి చెట్టు కాడే కదూ, తాగిన మైకంలో మునిసబుగాడు నన్నేదో చెయ్యబోతే తప్పించుకొని పారిపోయాను. నేను చదువుకున్న ఈ బల్లో కుర్రోళ్ళంతా నన్ను చూసి వెకిలిగా నవ్వుతుంటే ఎందుకలా నవ్వుతున్నారో అర్థం కాకే కదా నాలో నేను ముడుచుకుపోయాను. ఈ హోటల్ దగ్గరే కదా నన్ను వంటలో సాయపడమని కూరగాయలు కొయ్యించుకుంటూ పప్పులు రుబ్బించుకునేవారు. ఇలా అడుగడుక్కి ఎన్నో అవమానాలు పడ్డ రోజులు గుర్తొస్తూ కళ్ళు తడిబారుతున్నాయి మల్లికకి. అదిగో ఆ వచ్చేవాడు అప్పుడెప్పుడో ఊరొదిలి వెళ్ళిపోయిన మహేష్ గాడిలా ఉన్నాడే. అచ్చం ఆడదానిలాగే రూపుదిద్దుకొని ఎంత ముద్దొస్తున్నాడో. ఇంటి దగ్గరలోకి వస్తుంటే ఎవరో చూసి పోల్చటంతో తన వెనకే నవ్వుల
చూపులతో వెంటపడ్డారు కొందరు. మనసులో బాధగా ఉన్న వారడిగే ప్రశ్నలకు పైకి నవ్వుతూ బదిలిస్తూనే ఇంటికి చేరింది మల్లిక. అమ్మ అంటూ పిలిచింది. తల్లిని చూడాలన్న తపనతో మల్లిక గుండెల్లోంచి ఎంతో ఆతృతతో పొడుచుకొచ్చిందా పిలుపు. తలుపు తీయాల్సిన అమ్మ స్థానంలో మరెవరో వచ్చి, ఎవరు నువ్వు? చిరాగ్గా చూస్తూ అడిగింది. ఇది మా ఇల్లు కాదా? విస్తుపోతూ అడిగింది. లేదు, ఈ ఇంటావిడ చనిపోతే ఆవిడ కొడుకులు ఈ ఇంటిని మాకమ్మేశారు చెప్పిందావిడ. తల్లి చనిపోయిందన్న విషయం వింటూనే అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది మల్లిక. అంతా చూస్తున్న పక్కింటి పార్వతమ్మ ఆ వచ్చిందెవరో గుర్తుపట్టి పరుగున వచ్చింది. మొహంపై నీళ్లు చల్లి గ్లాసుతో నీళ్లు తాగించి కూర్చోబెట్టింది. అరే మహేష్, ఇన్నేళ్ళు ఎక్కడికి పోయావు? మీ అమ్మ నీ మీద బెంగతో నిన్ను తలవని రోజంటూ లేదు. ఆవిడను మీ అన్నలిద్దరూ ఓదార్చేది పోయినోడు పోయాడు. మనకి శని విరగడయ్యింది. వాడి కోసం ఎందుకేడుస్తావంటూ సాగంచేవారు. ఆ కోపంతో మీ అమ్మనసలు పట్టించుకోనే లేదు. రాను రాను ఆరోగ్యం పాడై 3 ఏళ్ళు మంచం మీద మూలిగింది. కానీ ఏనాడు మీ అన్నలిద్దరూ ఆస్పత్రికి తీసుకెళ్లిన పాపాన పోలేదు. మీ అమ్మ బ్రతికుండగానే మీకున్న పొలాల్ని పంచేసుకున్నారు. మీ అమ్మ చనిపోయిన వెంటనే ఈ ఇల్లు కూడా అమ్మేసి ఆ పాడుబడ్డ గుడి దగ్గర అద్దె ఇంట్లోకెళ్ళిపోయారంటూ తాను ఊళ్ళో లేని ఈ 10 ఏళ్ల కథను వినిపించింది. మల్లికకు తన తల్లి చావు గుండెను కుదిపేసిన అదంతా విన్న మల్లికలో ఏదో ఆవేశం గుప్పుమంది. మా అన్నలిద్దరినీ కలిసొస్తాను పిన్ని అంటూ వెళ్ళబోతున్న మల్లిక నాపి, ఒక్క నిమిషం మహేష్, నువ్వు వస్తే మీ అమ్మ నీకిమ్మ లోపలికెళ్ళొచ్చి చేతిలో పెట్టింది పక్కింటి పార్వతమ్మ. దాన్ని భద్రంగా పైట కొంగుకి కట్టి అన్నయ్యల్ని కలవాలని వెళ్ళింది. మల్లికను చూస్తూనే చిర్రుబుర్రులాడారు. మళ్ళీ ఎందుకొచ్చావురా అడిగిందావే తేడాగాడా అంటూ. వచ్చి రాగానే నోరిచ్చుకు పడుతున్న అన్నలిద్దరినీ ఆపండి అంటూ గట్టిగా ఒక అరుపు అరిచింది. ఒరే అన్నయ్యలు, నాకున్న ఈ ప్రవర్తన లోపంతో నేనిలా పుట్టడం నా పొరపాటే అయితే అన్ని అవయవాలతో సక్రమంగా పుట్టిన మీ బుద్ధి ఏమయ్యిందిరా? కన్న తల్లిని కల్లారా చూసుకుందామని ఎంతో ఆశగా వచ్చాను. నాన్న మన చిన్నతనంలోనే పోయినందుకేనా అమ్మను మీరు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాల్సింది పోయి తను బతికుండగానే ఆస్తులను పంచేసుకొని తిండి పెట్టకుండా ఆకలితో మార్చేశారు. అనారోగ్య పాలైన వైద్యం చెయ్యించకుండా మీరే చంపేశారు. అమ్మ బ్రతికుంటే నాతోనే ఉంచుకుంటూ నేనెంత సంపాదించిన డబ్బుతో పుట్టి పెరిగిన ఈ ఊరికేదో ఉపకారం చేద్దామనే ఆశయంతో వచ్చాను. నేను ఈ ఊరు విడిచి వెళ్ళిపోయినా ఇప్పటికైనా మీలో మార్పు వచ్చి ఉంటుందేమోనని, నన్ను ఓ సాటి మనిషిగా ఆదరిస్తారని ఎంతో నమ్మకంతో మళ్ళీ తిరిగొచ్చాను. కానీ చీడపట్టిన మీలాంటి వాళ్ళ దగ్గరకు రావటం నాదే బుద్ధి తక్కువ. మీరెప్పటికీ మారరు. మాలాంటి వాళ్ళను చులకనగా చూడటము మానరు. ఇలాంటి చోట ఏం చేసినా వ్యర్థమే. నేను ఈ విధంగా పుట్టినా నాకు మనసుంది, మానవత్వము ఉంది. మీరు ఓ మగాడిగా సక్రమంగా పుట్టి కూడా మానవత్వం అంటూ లేక మనసు లేని మనుషులు మీరు. కన్న తల్లిని కూడా పట్టించుకోకుండా స్వార్థపరులై విభిన్న మనస్తత్వాలతో ఉన్న మీరా లేక నేనా? ఎవరు తేడా అంటూ సమాధానం చెప్పలేని ప్రశ్నను అన్నల్ని ప్రశ్నించి కళ్ళు తుడుచుకుంది మల్లిక. వెళ్తూ వెళ్తూ చీర కొంగు ముడివిప్పి అమ్మ ఇచ్చిన భరిణను ఎంతో ఆతృతగా మూత తీసింది. అందులో తన కళ్ళను తానే నమ్మలేని ముచ్చటైన అమ్మ జ్ఞాపకం. బాల్యం నుంచి తానెంతో కోరిగ్గా ఎన్నోసార్లు అడిగి లేదనిపించుకున్న అమ్మ కాళ్ళకుండే మువ్వల పట్టీలు. వాటిని కళ్ళకద్దుకొని తల్లిని తలుచుకుంటూ కాళ్ళకు తగిలించింది. వయ్యారంగా అడుగులు వేస్తూ నడుస్తుంటే ఆ మువ్వల సవ్వడి మల్లికకెంతో ఆహ్లాదంగా అనిపించి తల్లి తన వెంటే అడుగులేస్తున్న అనుభూతికి లోనయ్యింది. అమ్మ ప్రేమతో తన కోసం జ్ఞాపకంగా ఇచ్చిన తనకెంతో అపురూపమైన విలువైన కానుక ఆ పట్టీలు. చిన్నతనంలో మనసు పడ్డ అమ్మ వస్తువును ఇన్నాళ్లకు సాధించానన్న గర్వంతో అక్కడి నుంచి మల్లిక కదిలి వెళ్ళిపోయింది.
అలా వెళుతుంటే అన్నలిద్దరికీ మరిక నోట మాట రాలేదు. ఇలా ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన ప్రసన్నలక్ష్మి గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.